బాగా ఫోటో మాత్రం ఓకేనా ఓకే అన్న ఓకేనా ఓకేనా సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే అన్న రండి చిత్తూరు నియోజకవర్గం 7వ డివిజన్కి సంబంధించిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈరోజు ఎంతో ఉత్సాహంగా 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 7వ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకుడికి మరియు ఈ కార్యక్రమంలో విచ్చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి మనసుతో ఈ పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ 2014 కావచ్చు 2024లో కావచ్చు అనేక రకాలుగా త్యాగాలు చేసి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని వారు ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఇంకా 15 సంవత్సరాలు ఈ పార్టీ కలిసిమెలిసి పని చేయాలని వారు వ్యక్తం చేశారు. వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని స్థాపించారు. అది జనం కోసం, వారి యొక్క మనుగడ కోసము ఆయన వచ్చిందే దానికోసం. ఆ సినిమాలు అనేది కూడా వదిలేసి ఆయనకి ఎంతో డబ్బులు కోట్లు లెక్క చేయకుండా వచ్చి ఒక పార్టీని స్థాపించి ఒకటిగా మొదలుపెట్టి ఈరోజు వేలాది లక్షలాది మంది ఆయన వెనకల ఉన్నారంటే ఆయన యొక్క ఉద్దేశం కానీ ఆయన ఒక నాయకుడికి కూడా మన ముఖ్యమంత్రికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నాడంటే ఈరోజు అందరూ కూడా మనం గర్వించవలసిన విషయం. ఒక రావణాసురుణ్ణి తరిమి రామరాజ్యాన్ని స్థాపించినాడు. ఈరోజు మనమందరూ కూడా ఈ ఒక్క 13వ వార్షికోత్సవం మాది ఆవిర్భావ దినోత్సవాన్ని మేము ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా దీన్ని ఈ ప్రజలందరూ కూడా బాగా గుర్తించి ఇలాగే
మన ప్రతినిధి చిత్తూరు ప్రతినిధి జీజేఎం గారు కూడా మాకెంతో సహకారం ఇస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఇలాగే ముందుకు సాగాలని, కూటమి నాయకత్వం వర్ధిల్లాలని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నాయకత్వం. డైరెక్టర్ ఏపీడబ్ల్యూఐడిసి ఈరోజు 13వ వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలాగా జరుపుకుంటున్నారు. అలాగే మా అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు ఎప్పుడు వెళ్ళలేనటువంటి ప్రదేశాలు, గిరిజన ప్రాంతాలైనటువంటి మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గిరిజనులతో కలిసి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. రాబోయే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 15 సంవత్సరాలు కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన ఇండియాలోని నెంబర్ 1గా నిలిపేదానికి మా వంతు సహకారం, అలాగే అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటాము. ఇలాగే మరెన్నో పండుగలు చేసుకోవాలని చెప్పి ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఈరోజు 13వ జనసేన ఆవిర్భావం చేసిన గుంజాల జగన్మోహన్ గారు మరియు వీర మహిళలు, తెలుగుదేశం అభిమానులు, బీజేపీ అభిమానులు, కూటమి అభిమానులు అందరూ కలిసి ఇక్కడ 7వ వార్డుకు వచ్చి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో వెళ్తున్నాము. కూటమిలో ఉన్నందుకు ఆ జగన్మోహన్ గారు సార్ ఎప్పుడు మాకు వెళ్ళవేళ ఇదిగానే అందుబాటులో ఉన్నారు. అదే మరి మా వార్డు సమస్యలు ఏమి అడిగినా ఎప్పుడు కానీ తెలుస్తున్నారు. సో ఇలాగే కలిసిమెలిసి కూటమి ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు కలిసి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ 7వ వార్డు నుంచి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర్ గారికి